వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎదురుగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను కూల్చివేసిన స్థలాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గద్దె కూల్చివేతపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు అంశంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ శ్రేణులతో చర్చించారు. అతడు తన జాగాలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరండి ఆబ్జెక్షన్ చేసేది? ఇప్పుడు రోడ్ల పైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్ లేవు నాకు తెలిసే మందం. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్? ఇదే నర్సంపేట లోపల ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు ఒకటాయి, నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆగదు కదా, నువ్వు చర్య పెడతా అంటేనే అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారం నువ్వు చర్యలు తీసుకుంటావు. డెఫినెట్ గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోని ఈ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ నర్సంపేటకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఒకటి ఇది ఏం పెట్టింది కాదు, పార్టీ పరంగా ప్రజలు కోరుకొని పెట్టుకున్నారు. తన సొంత భూమి ఆ సొంత భూమిలో పెట్టుకుంటారు. రోడ్డు మీదకి అంగుళం రాలేదు, తర్వాత ప్రభుత్వ భూమిలో ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూమిలో ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేంటంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డికి. ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి కూల పెడతారు ఆ విగ్రహాలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమయాత్రలో పట్ల ఈ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ప్రజలు నినాదాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి తన భూమినిలో మరి విగ్రహం పెట్టుకున్నాడు, వీలెవరైనా ఆపడానికి. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ కి ఇమ్మీడియట్ గా ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ప్రభుత్వము ఆ కమిషనర్ పైన యాక్షన్ తీసుకోవాలి.